మీరు ఇల్లు అమ్మి మీ హౌసింగ్ లోన్ క్లియర్ చేశారా? అదే విధంగా మీకు ఇంకా ట్యాక్స్ ఉండదని అనుకుంటున్నారా? కానీ మీకు ట్యాక్స్ పడే ఛాన్స్ ఉండొచ్చు. అది ఎలా అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ మీ చేతిలో ఉన్న క్యాష్‌ని కాలిక్యులేట్ చేయదు. అది క్యాపిటల్ గెయిన్‌ని మాత్రమే కాలిక్యులేట్ చేస్తాయన్నమాట. ఎగ్జాంపుల్‌కి మనం 40 లాక్స్‌కి ఒక ప్రాపర్టీ కొన్నాం. దాన్ని 80 లాక్స్‌కి సేల్ చేసాం. ఇక్కడ మనకి ప్రాఫిట్ గెయిన్ అనేది 40 లాక్స్ కనిపిస్తుంది. దీంట్లో 30 లాక్స్ మనం హోమ్ లోన్ రీపే చేసేస్తాం అన్నమాట. కానీ మనకి ట్యాక్స్ అనేది 40 లాక్స్ గెయిన్ మీద పడొచ్చు. అది ఎందుకు అంటే ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ మన హోమ్ లోన్ రీపేమెంట్ అనేది డిడక్షన్ కింద కన్సిడర్ చేయమన్నమాట. కానీ మనం ట్యాక్స్ సేవ్ చేసుకునే కొన్ని లీగల్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటి అంటే సెక్షన్ 54 లేదా ఇంకో ఇల్లు కొనుక్కోవడం, లేదంటే క్యాపిటల్ గెయిన్ బాండ్స్ కొనుక్కోవడం అన్నమాట. ఈ విషయాలు తెలియక చాలా మంది లక్షల్లోని ట్యాక్స్ పే చేస్తున్నారు. కానీ మీరు ముందు ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసే ముందు ట్యాక్స్ ప్లానింగ్ అనేది కరెక్ట్‌గా చేసుకొని సేల్ చేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్‌గా ట్యాక్స్ ప్లానింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలాంటి ఫైనాన్షియల్ యూజ్‌ఫుల్ హోమ్ లోన్ టిప్స్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.